హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగాక. వెల్కమ్ టు పెప్టాక్స్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. బైబిల్లో బేతనియా అనే ఒక పట్టణంలో కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు జీవిస్తున్నారు. మరి వాళ్ళ తల్లిదండ్రులు మరణించారు. మరి ఇద్దరు అక్క, చెల్లెలు, తమ్ముడు, వీళ్ళు ముగ్గురు మాత్రమే మరి జీవిస్తూ ఉన్నారు. చూడండి, మరి అనుకోకుండా ఒక ప్రమాదం వల్ల లాజరు చనిపోతాడు. మరి చనిపోయిన తర్వాత యేసు ప్రభు మరి ఆ కుటుంబానికి వస్తాడు, మరి వాళ్ళతో మాట్లాడడానికి. అప్పుడు మరియా, మార్తా తర్వాత వీళ్ళిద్దరూ ఒక మాట ఏమంటారంటే, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉంటే నా తమ్ముడు మరణించేవాడు కాదని. తర్వాత మరి చెల్లి వచ్చి ఆ మాట అంటుంది, ప్రభువా, నువ్వు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు మరణించేవాడు కాదని. మరి నిజంగా యేసు ప్రభుగిన అక్కడ ఉండింటే మరి లాజరు మరణించేవాడు కాదు అని మరియా ఆ మాట అంటాంది. తర్వాత మార్తా కూడా ఆ మాట అంటాంది. మరి ఈ మాట చూస్తున్న నీ జీవితంలో యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ జీవం, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ సంతోషం, యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆనందం. మరియా, మార్తా దాన్ని గుర్తించా. అందుకే వాళ్ళు అంటున్నారు, ప్రభువా, నీవు ఇక్కడ ఉండిన ఎడల నా తమ్ముడు మరణించేవాడు కాదు అని. ఈరోజు ఈ మాట చూస్తున్న నీ జీవితాల్లో కూడా యేసు ప్రభు నీ జీవితాల్లో ఉంటే ఆయన నీ జీవితాన్ని మార్చివేస్తాడు. నీ జీవితంలో ఆనందాన్ని ఆయన ఇస్తాడు. కానా పెళ్లి విందు జరుగుతున్నప్పుడు యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి ఆ కానా పెళ్లి విందులో జరిగినటువంటి లోటును దేవుడు తీసివేసి ఆ వివాహం అద్భుతంగా జరగడానికి దేవుడు సహాయము చేశాడు. మరి 5 రొట్టెలు 2 చేపలు, మరి ఒక వ్యక్తి మాత్రమే దాన్ని తినగలడు. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టి అది 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆ 5 రొట్టెలు 2 చేపలు ఆహారంగా మార్చబడ్డాయి. మరి యేసు ప్రభు యొక్క శిష్యులు మరి పడవలో ప్రయాణిస్తున్నప్పుడు అక్కడ తుఫాన్ వచ్చింది. యేసు ప్రభు అక్కడ ఉన్నాడు కాబట్టే ఆ తుఫాన్ నుంచి వారికి విడుదల వచ్చింది. ఈరోజు ఈ మాట చూస్తున్న నీ జీవితాల్లో కూడా యేసు ప్రభు ఉంటే నీ బ్రతుకు మారిపోతుంది. యేసు ప్రభు ఉంటే నీ స్థితి మారిపోతుంది. నీ సమస్య ఏదైనా కానీ, అప్పుల, రోగమా, మరి ఏ సమస్య అయినా యేసు ప్రభు అక్కడ ఉంటే, యేసు ప్రభు నీ జీవితంలో ఉంటే ఆ సమస్య అంతటి నుంచి దేవుడు విడిపిస్తాడు. అందుకే ఇప్పుడే ప్రార్థన చేద్దామా? యేసయ్య, నా హృదయంలోకి రా. మరి మరియా, మార్తా వాళ్ళు అంటున్నారు, నీవు ఇక్కడ ఉంటే మా బ్రతుకులో మార్పు ఉండేదని. ఈరోజు మనం అడుగుదాం, యేసయ్య, నువ్వు నా జీవితాల్లో ఉంటే నా జీవితాల్లో కూడా ఒక మార్పుని ఇచ్చే దేవుడని. మరి ఈరోజు ప్రార్థన చేద్దాం. మరి నీ జీవితాల్లో కూడా యేసు ప్రభు అట్టి మార్పు దయచేయును గాక. ఆమేన్.